మనం ఎంత కష్టపడి సంపాదించినా సరే, మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే, మనకు అపకారం చేసేవాళ్ళు లోకంలో ఉంటారండి. నిష్కారణంగా అపకారం చేస్తారండి. నేను వాళ్ళకి ఏం చేయలేదు, అనవసరంగా వాడు నా గురించి దుష్ప్రచారం చేస్తున్నాడు అంటాం కదా. ఇవాళ ఫేస్బుక్లు వీడియోలు వచ్చాక జరుగుతున్నది ఇదేనమ్మా. మనం ఏ అపకారము చేయకపోయినా సరే మన గురించి దుష్ప్రచారం చేస్తారు. ఎందుకని? మనకింత వైభవం పట్టడం వారికి ఇష్టం లేదు. దానికి మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం ఏం చేస్తాం? దానికి చెబుతున్నాడు. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉండదండి. ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైనా, మనం సజ్జనులం, మంచి ప్రవచనాలు వింటున్నాం, మంచి గ్రంథాలు చదువుతున్నాం, సంసారం చక్కగా చేసుకుంటున్నాం, ఒదిగి ఉన్నాం, వినయంగా ఉన్నాం, ఎవరి జోలికి మనం వెళ్ళలేదు, మనం ఎవరిని మనం ఏమల్ల. కానీ కొంతమంది మనకు అపకారం చేస్తాం. జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎవరికి ఏం చేయలేదు కదా, వారెందుకు చేస్తారో అనుకోవద్దు, వారి బుద్ధి. ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైనా, మనం వినయ విధేయతలతో ఉన్నా సరే, మన ఇంట్లో మనం ఉన్నా సరే, ఎవరి జోలికి వెళ్ళకపోయినా సరే, మన గురించి కొందరు దుష్ప్రచారం చేస్తారు. నిష్కారణ ఓర్వలేక అపకారము చేయుట వాని విద్యగా, ఏ కారణమో లేకుండానే మనకు అపకారం చేస్తాడు. మన గురించి చెడ్డ మాటలు చెబుతాడు. నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఇంత అపకారం జరిగిందంటే కుదరదండి. ధర్మరాజు బాగానే ఉన్నా దుర్యోధనుడు పిలిచి పేక ఆడించి అడవులకు పంపాడు. ఇక్కడ ఈయన ఏమైనా ఆడతానన్నాడా? పిలిచి ఆడించాడు. మరి ఇక్కడ పిలిచి ఆడించాడు. అలా ఉంటారు కొంతమంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, చీరలను ఊరుటంకములు చేసిడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపోగొర్రకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా. కొన్ని టంకం అంటే పూర్వం 4 వరహాలు. వరహ అంటే 4 బంగారు నాణ్యాలు. 4 బంగారు నాణ్యాలు ఒక వరహ అయితే, 4 రూపాయలు ఒక వరహ అయితే, 100 టంకాలంటే 100 × 4 400 రూపాయలు ఖరీదు చేసే చీర 15వ శతాబ్దంలో మాట. ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు 40,000 ఖరీదు చేసే చీరలు సైతం పట్టు చీరలు బీరువాలో ఉంటాయి, పెట్టెలో ఉంటాయి. ఇప్పుడంటే గాడ్రేజ్ బీరువాల్లో పెట్టుకుంటున్నారు. పూర్వం చెక్క పెట్టెల్లో పెట్టేవారు, భోషాణం పెట్టెల్లో పెట్టేవారు. ఆ చెక్కని కొట్టేసే పురుగులు కొన్ని ఉంటాయి. అవి చెక్క కోసం కొట్టవు, చీర కోసం కొడతాయి. విచిత్రంగా తమ దారిని తాము పట్టు చీరలన్నీ హాయిగా, పట్టు చీరలు కట్టిన ముత్తైదువుల్లా పెట్టెలో ఉండి పక్క పక్కనే మాట్లాడుకుంటూ కూర్చుంటే హాయిగా, ఈ పురుగుకి ఏమైనా రోగం అండి అంత దూరం వెళ్ళి దాన్ని కొట్టేయడం. కొంతమంది మనుషుల బుద్ధి కూడా ఇంతే అన్నాడు. ఇంత గొప్ప ఉదాహరణలు మరి ఎవరైనా చెప్పగలరా? మారద వెంకయ్య భాస్కర శతకంలో తప్ప. చీరలు పెట్టిలో పెట్టారు. చీరలు ఎవరికి అపకారం చేయలేదు, అక్కడ ఉన్నాయి, ఎవరిని పలకరించలేదు. ఏం చేయాలా? కట్టుకుంటే బాగుంటాయి, లేకపోతే లేదు. అయినా సరే ఈ పురుగు వెళ్ళి, గొడ్డల్ని కొట్టేసే పురుగు వెళ్ళి అంత పెద్ద పెట్టెను కూడా కొట్టేసి లోపలికి వెళ్ళి ఆ చీరలను కూడా కొట్టేసింది. అలాగే నువ్వు ఎవడి జోలికి రాకపోయినా నీ జోలికి వచ్చి నీ ఆస్తి పాడు చేసేవాడు, నీ బుద్ధి పాడు చేసేవాడు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవాడు ఉంటాడు. మిత్రమా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి.